ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రచండ బానుడి దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఒక్కసారిగా పెరిగిపోయింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 10 డిగ్రీలు అత్యధికంగా నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్లు ఖాళీగా మారుతున్నాయి. వడగాల్పులకు భయపడి జనాలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉండాలని, అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, హీట్ వేవ్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? సుందర, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపుగా సాధారణ కంటే 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో మాత్రం ఇప్పటికే ఎండవేడి తీవ్రంగా కొనసాగుతుందంటూ కూడా ప్రధానంగా హెచ్చరికలు జారీ చేశారు. అక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకుంటే దాదాపు 4 జిల్లాలో కూడా ఇప్పటికే 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఆదిలాబాద్ లో మాత్రం 44.6 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్ ఈ జిల్లాలో కూడా దాదాపుగా 44 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు ఈశాన్య జిల్లాలో చూసుకుంటే మాత్రం ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మైబాద్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు 42 నుంచి కూడా 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అటు దక్షిణ తెలంగాణ దిక్కు చూసుకుంటే కూడా అటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 42 నుంచి కూడా 43, 44 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం సమయంలో కూడా 45కు చేరిందంటూ కూడా ఇప్పటికే స్పష్టంగా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే ద్రోణి ప్రభావంతో అటు తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య, అటు ఉత్తర తెలంగాణలో కూడా అకాల వర్షాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నదంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ తీవ్రత ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇంకో విధంగా చూసుకుంటే మాత్రం పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, అటు వృద్ధులు కానీ ఎవరు కూడా మధ్యాహ్న సమయంలో కూడా బయటికి రావద్దు. ఎక్కువ ఎండ తీవ్రత ఉంది, హీట్ వేవ్ కొనసాగుతుంది, ఎక్కువ వడదెబ్బ తాకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు కానీ అటు ఆరోగ్య శాఖ, వైద్య శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసింది. కానీ ప్రభుత్వం తరఫున ఇప్పటి వరకు మిడిల్ మే వచ్చినా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున చలివేంద్రాలు కూడా కంటికి కూడా కనిపించని పరిస్థితి కూడా కనిపించింది. ఇక్కడ కూడా ఇప్పటికే ఈ తీవ్రత కొనసాగుతుంటే నగరంలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు లేకుండా చేస్తున్నారు. అంటే చెట్లను కూడా పూర్తిగా కొట్టేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఎక్కువ హీట్ వేవ్ పెరిగి ఎక్కువ కూడా చెట్లు లేకపోవడంతో ఇబ్బంది పడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అని కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. మరో విధంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా గరిష్ట స్థాయిలో కూడా నమోదవుతున్నాయి. సెంట్రల్ జోన్ వచ్చే హైదరాబాద్ లో మాత్రం ఇప్పటికే దాదాపుగా 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఇప్పటికే నమోదైనాయి. అటు హక్కింపేట్, బేగంపేట్, ఈ రాజేంద్ర నగర్, అత్తాపూర్ ఈ ప్రాంతాలు మాత్రం, సిటీ శివార్ ప్రాంతాలు మాత్రం దాదాపు 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో రాగల 3 రోజుల పాటు కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు మరింత ఎక్కువగా ఉన్నాయనుకుంటూ కూడా అధికారులు తెలియజేశారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక మొత్తానికి తెలంగాణలో అయితే ఎండలు మండిపోతున్నాయి. దాంతో అన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎస్పెషల్లీ వృద్ధులు, చిన్నపిల్లలు అయితే జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు.